హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజైతే మీరు ఆల్రెడీ చూసుంటారు, మనకి నేను జడగ పెట్టుకునే వీడియో కలెక్షన్స్ అన్ని చేశాను. ఇంకా ఈరోజైతే ఇంకా బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి అయితే కనుక చూపిస్తున్నా. ఇంకా మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను, ఇదే వీడియోలో కూడా చెప్తా. ఏంటి ఒకసారి అన్ని కొనుక్కుంటున్నారనే సందేహం ఉంటే కనుక మీ అందరికీ క్లారిటీ అనేది ఇస్తాను. నేను ఇటలీలో ఉంటున్నాను, మాకు ఇక్కడైతే అన్నీ దొరకవు. ఇండియా వచ్చినప్పుడు సరిపడా తెచ్చుకుంటూ ఉంటాను కదా, ఆ విధంగా తెచ్చుకున్నాయనండి. ఇవైతే కనుక 18 సంవత్సరాల నుంచి అలా వాడుకుంటూ వచ్చాను. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూసారు కదా, మనం అయితే ఇప్పుడు కింద ఒక పేపర్ అనేది యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొన్నాయి, ఇటలీలో ఇండియాలో కొన్నాయి, అవి కూడా చెప్తా. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇండియాలో కొన్నాయి అనండి. నేను స్ప్రింగ్ టైప్ వచ్చినాయి కదా, అవి వరకు ఇటలీలో కొన్నాయి. ఇంకా 2-3 అయితే ఇక్కడ ఉన్నాయి. మిగిలినవి నేను ఇండియాలో కొనుక్కున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే బంచెస్గా మనం ప్యాకెట్స్ కొనుక్కుంటే కనుక తక్కువ కాస్ట్గా అయితే వస్తాయి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను వాడిన తర్వాత ఏం చేస్తాను అంటే, కంపల్సరీ బట్టలతో పాటు ఉతికేసుకుంటే, ఇది మటుకు ఇటలీలో కొనుక్కున్నాను. ఇంకా వాడుకోగానే నేను బట్టలతో పాటు వాటిని కూడా ఉతికేస్తాను. అలా ఉతుక్కోవడం వల్ల మనకి ఎక్కువ కాలం అనేది ఉంటుంది. కానీ కలర్ పోతాయి అని అయితే అనుకుంటాము. కలర్ అయితే ఎక్కువ పోవండి, కలర్ పోయాయి అని ఉంటే ఒకసారితోనే పోతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం చెమట లాంటివి ఉంటూ ఉంటాయి కదా, అందుకని. ఇప్పుడు ఇవన్నీ బ్లాక్, ఇవన్నీ ఒకే ప్యాకెట్లో నేను డజన్ వస్తాయి కదా, అవైతే తీసుకున్నానండి. మల్టీ కలర్స్ కూడా అలాగే తీసుకున్నాను. ఇది కూడా ఇటలీలో కొనుక్కుంది. నేను ఇటలీలో కొనుక్కునే మొత్తం 3 ఉన్నాయి. మిగిలిన ఏంటంటే స్ప్రింగ్ టైప్ వచ్చినాయి కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది ఇటలీలో ఉన్నాయి. అవి నాకు ఎందుకు ఇక్కడ బాగా నచ్చుతాయి కలర్స్ అయితే కనుక. అవి జడకి ఉంటాయి, చేతికి ఉంటాయి. కొంచెం పెద్ద సైజ్ అయితే చేతికి పెట్టేసుకోవచ్చు. ఇదైతే జడ అయ్యి ఇంకా హార్ట్ సింబల్లా కనిపిస్తుంది కదా, వైట్ స్టోన్స్ వచ్చేసి, అది కూడా ఇక్కడ కొనుక్కుందేనండి. నేను ఇటలీలో కొనుక్కుంది. ఇది ఇంకోటి ఇటలీలో కొనుక్కుంది. నేను ప్రత్యేకంగా వాటిని అయితే ఇక్కడ కొనుక్కున్న వాటిని నేను చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఇది ఇక్కడ కొనుక్కుంది నేను. ఇంకా మీరు నా పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్స్ అయితే చేయకండి. ఇదైతే అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే కనుక చక్కగా ఇవన్నీ తీసేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఇలాంటి వీటిల్లో నేను కొనుక్కున్న వాటిలో ఏదన్నా ఆ టైప్లో ఉంటే కనుక నా దగ్గర ఇది ఉంది అని కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇదేంటంటే, నేను ఒకటి అనుకోకుండా ఒక గిఫ్ట్కి వచ్చిందండి. ఆ గిఫ్ట్కి వచ్చింది, దాన్ని అలా పెట్టుకున్నా. అలా ఎందుకు పెట్టాను అంటే కనుక, తర్వాత మనం ఏదన్నా బ్యాండ్కి గమ్మేసి స్టిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా వాడుకుంటూ ఉండొచ్చు. ఏంటంటే ఇట్లాంటి ఏదైనా ఉంటాయి కదా, ఫ్లవర్స్కి అలాంటి నేను ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కోసారి ఏంటంటే స్టోన్స్ కూడా అంటించుకుంటాను. ఆ స్టోన్స్ కూడా అంటించుకోవడానికి నేను గమ్ అలాంటివి రెడీగా పెట్టుకుంటాను. అలా అయితే వాడుతూ ఉంటాను. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ నేను పోనీకే యూజ్ చేస్తానండి. ఇంకా నాకేంటంటే ఒక్కోసారి మనకు అనీజీగా ఉంటుంది, ఎండలకు చిరాకుగా ఉన్నప్పుడు మనకి పైకి పెట్టేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. రబ్బర్ బ్యాండ్స్ అనేది మన ఇంట్లో ఉన్నా తప్పేం లేదు. అచ్చం బ్లాక్ అవి వాడుతూ ఉంటారు చాలామంది. నాకేంటంటే ఆ బ్లాక్ యూజ్ చేయటం వల్ల హెయిర్ అనేది తీసేటప్పుడు హెయిర్ దానికి వచ్చే సగం జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి నేను అవి కన్నా ఇవే ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇంకా ఇంకా చూసారు కదా, నెక్స్ట్ బాక్స్ కూడా వచ్చేసింది. ఈ బాక్స్కి అయితే కనుక సైడ్ పిన్స్ ఉంటాయి. నేను పక్క పిన్లు ఏ మోడల్ వాడతాను ఏంటి అనేది మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను కంపల్సరీ ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు పక్క పిన్లు వాడతాను. ఇంకా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అలాంటి వాటికి ఉండాలి కదా, ఇవైతే అస్సలు దొరకవండి. సైడ్ పిన్స్ అయితే ఇక్కడ ఏంటంటే కలర్స్ దొరుకుతాయి కానీ బ్లాక్ అనేది అస్సలు దొరకవు. కాబట్టి నేనేంటంటే ఇవి ఇండియా నుంచి తెచ్చుకుంటేనే కనీసం రబ్బర్ బ్యాండ్లు ఎలాంటి ఆప్షన్గా ఉంటాయి, కానీ ఇది లేదు. ఇప్పుడు నేను బ్రాస్లెట్ కూడా ఒకటి చూపించాను, ఇప్పుడైతే కనుక ఇది చూపిస్తున్నాను. ఇంకా ఏంటి అంటే, నేను స్టిక్కర్స్ ఏమేమి బొట్టు బిళ్ళలు వాడతాను ఏంటి అనేది కూడా నేను ఇదే వీడియోలో మెన్షన్ చేస్తాను, చూసేసేయండి. ఇదైతే కనుక మనకు చేతికి పెట్టుకునే బ్రాస్లెట్ అండి. చూస్తున్నారు కదా, మనం చక్కటి అయస్కాంతం లాగా అంటించుకునేది. ఒక చోట ఊడిపోయింది, దాన్ని గమ్మకేసి అంటించుకుందామని చెప్పి నేను ఉంచుకున్నాను. ఇది చూసారు కదా, చిన్న చిన్న పిన్స్ అయితే నాకేంటంటే హెయిర్ అనేది గాలికి కొంచెం లెగుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ముందు పక్క పెట్టుకోవడానికి అవి యూజ్ చేస్తూ ఉంటాయి. ఇంకైతే కనుక తర్వాత నెయిల్ ఆర్ట్ అండి, నేను స్టిక్కర్స్ అలాంటివి అంటించుకుంటూ ఉంటాను. దానికోసం అని చెప్పి చూసారు కదా, నేనేంటి అంటే వాడేటప్పుడు తీసేసి మళ్ళీ ఎమ్మటే దానికే పెట్టేసి
పెట్టేసుకుంటాను. మళ్ళీ పక్కన పడేస్తూ ఉంటే అలా మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొన్ని మిస్ అయినాయే మళ్ళీ ఇక్కడ పెడుతూ ఉన్నాను. ఈ విధంగా అయితే పెట్టి యూజ్ చేస్తుంటాయి. ఇవి నేను చెప్పాను కదా మాకు ఇక్కడ అస్సలు దొరకవు, ఇండియా నుంచి తెచ్చుకున్నప్పుడే. కానీ నేను ఇవి తీసుకొచ్చి కూడా 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ ఒకేసారి కొనుక్కొచ్చుకున్నాను కాబట్టి అప్పటికే ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంక ఇప్పుడు కూడా కొనే పని లేదు. ఇంకా నా మినిమం 2 ఇయర్స్ వరకు అయితే ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా నాకు వీటి గురించి అయితే కొనే ఆలోచన లేదు. ఇంకా నేను ఎలాగో ఇండియా వెళ్తూ ఉన్నాను కదా, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని ఒక్కసారి మనం చెక్ చేస్తే కనుక స్టిక్కర్స్ కానీ ఇలాంటివన్నీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీతో పాటు నేను కూడా వీడియో తీసుకొని చూసుకుంటూ ఉన్నానండి. ఒకవేళ లేని ఏమైనా ఉంటే తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. నెయిల్ పాలిష్ కలెక్షన్ కూడా నేను మన ఛానల్లో పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, ఓకే నీ దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ కలెక్షన్ పెట్టవు అని చెప్పి కామెంట్ చేస్తే తప్పకుండా ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తా. నేను ఇప్పుడు చూపించాను కదా నెయిల్ ఆర్ట్, అవి అయితే దీంట్లోనే ఉండయండి. అవి ఎప్పుడన్నా యూజ్ చేయడానికే నేను ఎప్పుడన్నా పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి అవి కూడా వాడుతూ ఉంటాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. వీటిల్లో ఏవి మీ దగ్గర ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ సంతోషంగా ఉంటారని అయితే అనుకుంటున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.